కనుక ఈ క్రిస్మస్ పొలంలో ఉన్న గొర్రెల కాపర్లు మొదలుకొని అంతఃపురంలో ఉన్న జ్ఞానుల దాకా ఇట్ కవర్స్ ఆల్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద పీపుల్. ఇట్ కవర్స్ ఫ్రమ్ వర్జిన్ టు విడో, ఇట్ కవర్స్ ఫ్రమ్ ద womb టు ద tomb. టెల్ మీ హూ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ ద క్రిస్మస్? ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో ఎవరు కవర్ కాలేదు? మనం తప్ప అందరు కవర్ అయి ఉంటారు. ఈ క్రిస్మస్ దినం రాకమునిపే, గుడ్ ఫ్రైడే అదేంటి నూతన సంవత్సరం రాకమునిపే ప్రభు అయిన యేసును నీ హృదయంలోనికి స్వీకరించు. అదే నీ ఆధ్యాత్మిక జీవితానికి సోపానం, ఆరంభం. ఇంకా ఎంతకాలం అలాగే జీవిస్తావు? చూస్తాములని 2025 చివరి దాకా వచ్చిన ఇంకెప్పుడు చూస్తావు? బహుశా సామాన్యమైన వాడివేమో, నీ చదువు చిన్నదేమో, ఉద్యోగం చిన్నదేమో, ఊరు చిన్నదేమో, పరిస్థితులన్నీ చిన్నవేమో, నీవు అన్ని చిన్న స్థలంలో నుండి వచ్చినావేమో, ఇంకా యేసుని నువ్వు అంగీకరించలేదేమో. యేసుని అంగీకరిస్తే నీ జీవితం ఒక పట్నం మాదిరి. అంటే అర్థమేంటి? ఈ లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో క్రిస్మస్ తెలియజేసే 5 విషయాలు మనం చూస్తాం. మొదటిది, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 1. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినములు, ఏ దినాలు? ఆ దినాలు, ఇన్ దోస్ డేస్. మీకు తెలుసో తెలీదో, ఈ పదం లూకాకు చాలా ఇష్టం. అందుకనే బైబిల్లో ఈ పదం 66 సార్లు కనిపిస్తుంది, 66 times. దాంట్లో లూకా భక్తుడు లూకా సువార్తలో, అపోస్తుల కార్యాలలో 55 సార్లు రాశాడు. ఆ దినములలో, ఆ దినముల యందు, ఆ దినములలో, ఆ దినముల యందు. ఏ ఆ దినాలు ఏంటవి? ఇక్కడున్న ఆకి దీర్ఘం ఇస్తే ఎక్కడ దాకా వెళ్ళింది ఆ దినములంటే? ఆ దినములు ఎక్కడ దాకా వెళ్ళింది? ఇది పాత నిబంధన దాకా కూడా వెళుతుంది. మనందరికి బాగా పరిచయం కదా పాత నిబంధన దినాల్లో. ఆ దినములలో దేవోక్తి అరుదాయను దేవుని వార్త, పాత పాట ఉంది. ఇవన్నీ ఇప్పుడు సైడ్ లైన్ అయినాయి అనుకోండి, అది వేరే విషయము. ఆ దినములలో దేవోక్తి అరుదుగా ప్రత్యక్షమవుతుంది. అంటే దేవుని వాక్యం లేని దినాలు. ఇంకొక చెప్పనా, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. రాజు లేని దినాలు. ఆ దినాల్లో చీకట్లు అలముకున్న దినాలు. ఆ దినాల్లో లోకాన్ని వెంబడిస్తున్న దినాలు. ఆ దినాలు అంటే పాత నిబంధనలో ఉన్న చీకటి మార్గం వైపు వెళ్తుంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మలాకి మొదలుకొని మత్తయి సువార్త దాకున్న 400 సంవత్సరాల ఈ గ్యాప్ ఆ దినములలో. ఇప్పుడు ఈ దినాల్లో ఏం జరిగింది? ప్రజాసంఖ్య రాయట కొరకై పూనుకున్నారు, సెన్సస్. ఇప్పుడు మామూలుగా సెన్సస్ అంటాం కదా, అప్పట్లోనే బైబిల్ దినాల్లోనే సెన్సస్ రాశారు. ఎందుకు సెన్సస్ రాశారంటే 2-3 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే రోమీలకి ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలుసుకోవాలా. రెండవ కారణం ఏంటంటే ఎంతమంది ప్రజల్లో వాళ్ళు సైన్యంలో పనిచేయటానికి ఆరోగ్యకరమైన వయసు కలిగిన వాళ్ళు ఉన్నారో తెలుసుకోవాలి. మూడో కారణం ఏంటంటే ప్రజలు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ట్యాక్స్ వసూలు చేయాల, సుంకం వసూలు చేయాల. ఈ కనీసం 3 కారణాలను బట్టి ప్రజాసంఖ్య రాయడం అనేది ఆ దినాల్లో జరిగే ప్రక్రియ. దేవుడు ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావడానికి సంకల్పించినప్పుడు అలాంటి సిరియా దేశ అధిపతి అయిన కైసరు సీజర్స్ ప్రజాసంఖ్య రాయటానికి మొదటి ప్రజాసంఖ్య. The birth of Jesus Christ has given first census. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచాన్ని ఒక్క తాట మీద తీసుకొని వచ్చింది, అదే ప్రజాసంఖ్య. దీనికి మనం ఒక పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దినములు, ద పీరియడ్ ఆఫ్ క్రిస్మస్ సమయం. ఇప్పుడు ఈ దినాల్లో ప్రభు మనల్ని ప్రేమించి చీకట్లో ఉన్న మన దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నాడు. దావీదు గోత్రికుడైన ఈ యోసేపు మరైతో ప్రధానం చేయబడ్డాడు కనుక వాళ్ళు బయలుదేరి బెత్లెహేములోనికి ప్రయాణం ఆరంభించినారు. నజరేతు నుండి బెత్లెహేముకి 80 మైళ్ళు. ఆ దినాన ప్రయాణం అంటే ఇప్పుడు మాదిరి మనకు సొఫిస్టికేటెడ్ బగ్గెట్, లంబోర్గిని, BMW, బెంజ్, మర్సిడస్ లేవు, షేర్ ఆటో లేదు. పేదలు నడిచిపోయేవాళ్ళు,
కొద్దిగా ధనవంతులు గాడిదల మీద పోయేవాళ్ళు, ఇంకా కొద్ది గొప్పోళ్ళు గుర్రాల మీద పోయేవాళ్ళు, మినిస్టర్స్ ఇట్లాంటి వాళ్ళంతా రథాల మీద పోయేవాళ్ళు. ఐగుప్తు రథాలు మనకు తెలుసు కదా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడు ఉన్నాడు, ఆయన కూడా రథాల మీద వచ్చినాడు కదా. కనుక వీళ్ళు చాలా పేద కుటుంబము, వీళ్ళు నడికే రావాలి. ఆ గర్భవతిని 80 మైళ్ళు నడిపించినారంటే ఏమనాలా? వాళ్ళ నడుస్తారా? ఇంట్లో నుండి బయటకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమే. కానీ లోకరక్షకుడు ఈ భూమి మీదకి దిగి రావటానికి అంత ప్రయాస. మామూలుగా మనం చూస్తుంటాం కదా, ఎవరైనా నెలల నిండిన గర్భవతి కాదనుకోండి, ప్రసవ దినాల నిండిన గర్భవతి కాదనుకోండి, మామూలు గర్భవతి మన పల్లె వెలుగులు ఎక్కితే, ఇప్పుడైతే ఇంకా చాలా కష్టం. ఎందుకంటే స్త్రీశక్తి వచ్చింది, ఫుల్ పవర్ఫుల్, బస్ అంతా నిండిపోయి ఉంటుంది, ఎవరు పడిసుకో. అంతకుముందు దినాల్లోనే ఎవరైనా అలాంటి గర్భవతులు ఎక్కితే బస్ అంతా నిండుగా ఉండే సీట్ లేదనుకోండి, ఏం చేస్తారు? ఆమెను అలాగే నిలబెట్టరు కదా. ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకుంటారు, పక్కన బా, ఇక్కడికి వచ్చింది ఈమె, అమ్మా ఇటు కూర్చోమ్మా, ఎందుకమ్మా బస్సులో వచ్చావు, రైల్లో వెళ్ళకపోయావా, ఇక్కడ సీట్లు అది ఇది చాలా కష్టం కదా అని ఆమెను కూర్చోబెట్టి ఆమెకు సహాయం చేసి మానవత్వం కనపరుస్తారు. ఏసీ భూమి మీదకి దిగరవటానికి ఇష్టపడినప్పుడు మానవత్వం మృగ్యమైపోయింది. నేను ఇలాగ చెప్తే తప్ప, ఆ దినాన 80 మైళ్ళు నజరేతు నుండి బెత్లెహేముకు నడిచింది కన్నైన మరే కాదు, మరే గర్భములో ఉన్న లోకరక్షకుడని యేసు. అంటే తప్పంటారా? దైవమా ఇది ఏమి తగ్గింపు, దైవమా ఇది ఏమి దీనత్వం, దైవమా ఇది ఏమి సామాన్యమైన దరిద్రత. ధనవంతుడయింది దరిద్రులైన మనల్ని ధనవంతుడిగా చేయుట కొరకై ఆయన ప్రయాణం దేవదూతల మీద రాలేదు, రెక్కల మీద రాలేదు, రథాల మీద రాలేదు, అద్వితీయమైన వాహనాల మీద రాలేదు, సామాన్యమైన మానవ నడక మీద ఆ లోకరక్షకుడు ప్రయాణం చేస్తూ వచ్చినాడు. అది అలా కాకుండా ఇంకా బహుశా నేను ఇలాగ చెప్తే తప్పక అదేమో. ఎలాగంటారు? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో నయోమి రూతు మోయాబులో నుండి యూదా బెత్లెహేములోనికి ప్రయాణమై వెళ్ళారు. వారు యవలకాత ఆరంభమున వచ్చిరని బైబిల్లో రాసింది. వాళ్ళు కూడా నడిచి వచ్చినారు, ఇద్దరే నడిచి వచ్చినారని మామూలుగా మనం అనుకుంటాం. ఆ దినాన యూదా దేశ బెత్లెహేములోనికి మోయాబులో నుండి బయలుదేరి వచ్చింది రూతు. రూతు ఒక్కటే కాదు, రూతు గర్భములో నుండి రాబోతున్న లోకరక్షకుడు. ఈ తగ్గింపు ఎదుటి పోల్చుకుంటే మనుషుడు ఎక్కడ నిలబడతాడు? దుమ్ము, ధూళి, గడ్డిపోచ, ఆవిరి ఎగిరిపోయే ఈ మానవుడు దేవుని యొక్క తగ్గింపుతో ఏ త్రాసులోనికి రాగలడు? ఇప్పుడు ప్రభు బల దగ్గరికి మనం ఎలాగెడతాం? పాపలమై మంటికి మన్ను అయిపోయి మన్ను కలిసిపోయి ఏ గుర్తు రాకుండా ఫోటోలు తీసుకొని సెల్ఫీలు పెట్టుకొని స్టేటస్లు పెట్టుకొని జీవిస్తున్న మానవుని కొరకు దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. మన తగ్గింపేంటి? మన దీనత్వం ఏంటి? మన ప్రయాణం ఏంటి? యాత్రికుడినైన నేను ఈ బస్సులో ప్రయాణం చేయటానికి నీ కట్టడలు నాకు హేతువులాయను. దైవవాక్యం ఈ దైవ ప్రయాణంలో కట్టడాలకు హేతువుగా మార్చబడుతూ వచ్చింది. ఆ దినాన రూతు ప్రయాణం చేయకుండా ఉంటే నడిచి, ఆ దినాన కన్నైన మరే గర్భము ధరించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రయాణం చేయకుండా ఉంటే ఈ దినాన పాపులమైన మనకు నిరీక్షణే ఉండేదిగా. అగ్నిగుండంలో కేకలేస్తూ యాతన పడుతూ గగ్గోలు పెడుతూ రొమ్ములు కొట్టుకుంటూ బాధపడుతున్న మానవ జాతిని ప్రేమించి లోకరక్షకుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ దినములలో లోకరక్షకుడు నడిచి వచ్చిన దినాల్లో, లోకం తృణీకరించిన దినాల్లో, మానవత్వాన్ని మృగ్యమైపోయిన దినాల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు అలాగ నడిచి యూదాదేశ బెత్లెహేములోనికి వస్తే అక్కడ ఇలాంటి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, వాటిని సత్రాలు అంటారు. బైబిల్లో సత్రం 2 సార్లు రాయబడింది. చెప్పమంటారా? సత్రం ఎవరికి? వీళ్ళ పాతకాలం వాళ్ళకి తెలుసు కదా సత్రం ఎవరికి? అభాగ్యులకు,
అనాథులకు, బాటసారికి, దిక్కులేని వారికి, రోడ్డమ్మడి పోయేవాడికి. ఇక్కడ సత్రాల్లో నివసించే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఒకే ఒక్కడు సత్రంలో ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సొరంబ వేసిన గృహాల్లో, మార్బుల్ ఫ్లోరింగ్, పాలరాతి భవంతులు ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. మనం ధనవంతులుగా చేయట కొరకాయ ఆయన దరిద్రత సత్రము దాకెళ్ళింది. సత్రం 2 సార్లే బైబిల్లో ఉంది. పాత నిబంధనలు ఒక్కసారి, కొత్త నిబంధనలు ఒక్కసారి. పాత నిబంధనలో మోషేను గురించి నిర్గమకాండంలో ఒకసారి ప్రస్తావించబడింది. కొత్త నిబంధనలో మోషే కంటే గొప్పవాడైన యేసును గురించిన సందర్భంలో ఒక్కసారి ప్రస్తావించబడింది. సత్రములో పుట్టినవాడు సకల లోకానికి సందడి చేయగలిగినంత సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఈ వాక్యం మన జ్ఞాపం చేసే సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు సత్రములో పశువుల స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండ పెట్టబడను అనే వాక్యం మనకు జ్ఞాపం చేయబడుతుంది. కనుక ఇన్ దోస్ డేస్, ఆ దినములలో, రెండవది చూస్తాము, లూకాసు వార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 8. లూకా 2:8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండే రాత్రి వేళ తమ మందను కాచుకొని వచ్చుండగా, ఆ దేశములో ప్లేస్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ స్థలం, అదొక దేశం. ఏ దేశం? ఏ దేశం అది? యేసు ప్రభువు వారు సెలవిచ్చిన, లేదా బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ద్వితీయోపదేశకాండం 11:12, యెహోవా లక్ష్యపెట్టు దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, సంవత్సర ఆరంభం మొదలుకొని అంతము దాకా ఆయన కనుదృష్టి దాని మీద ఉన్న దేశం, పితరులకు వాగ్దానం చేసిన దేశం, వాగ్దాన దేశం, లోకరక్షకు ఉద్భవించే దేశం, లోకానికి ఆశీర్వాదం తీసుకొని వచ్చే దేశం, అదే ఇజ్రాయేల్ దేశం. దాని స్థలమే యూదా దేశపు బెత్లెహేం. ఈ క్రిస్మస్ ప్లేస్ ఆఫ్ ద క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ఆ ఊరు. మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒకే చిన్న స్థలం, పల్లెటూరు, పట్టణం. ఎలాగవుద్ది? నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒక పల్లెటూరు పట్టణంగా చెప్పబడింది ఇదొక్కటే. ఒక్క పట్టణం పల్లెటూరుగా చెప్పబడింది ఇదొక్కటే. పట్టణం అంటే పట్టణం అంటాం, పల్లెటూరు అంటే పల్లె అంటాం. ఇప్పుడు ఢిల్లీని ఏమంటాం? పట్టణం అంటాం. అదే చిన్న ఊరిని ఏమంటాం? పల్లెటూరు అని అంటాం. అలాగే బాంబేని ఏమంటాం? పట్టణం అంటాం. హౌ కమ్ బాంబే బికమ్ ఏ సిటీ అండ్ ఎ విలేజ్? బాంబే ఎలాగో పట్టణం, ఒక పల్లె అవుతుంది. బైబిల్లో ఒకే ఒక ఊరు మాత్రమే, ఇట్స్ ఎ విలేజ్ అండ్ ఎ సిటీ. అది గ్రామము, అదే సమయంలో పట్టణము. ఇది నేను చెప్పేది కదా, బైబిల్లోనే రాయబడుతూ వచ్చింది. 2వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తాం కదా, దావీదు పట్టణము, సిటీ ఆఫ్ డేవిడ్. As the coin has both sides both valid, this Bethlehem has both sides both valid. On one side it's a hamlet, on the other side it's a city. ఒక పల్లె పట్టణమైంది. ఎట్లయింది? అయితే అది ఎక్కడన్నా చూసారా? కనిపిస్తుందా ఎక్కడన్నా? ఒక పల్లె పట్టణం ఎలాగైంది? హౌ కమ్ ఏ విలేజ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ సిటీ? ఒక చిన్న పల్లె ఒక పట్టణంగా ఎలాగ మారుతుంది? ఒకే ఒక కారణం, ఏ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు జన్మించాడు. రక్షకుని వల్ల పల్లె పట్టణమైంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక సామాన్యమైనది, చిన్నది, నిరాకరించబడింది, తృణీకరించబడింది, ఎన్నిక లేనిది, అల్పమైన గ్రామం ఆశీర్వాద గ్రామంగా మార్చబడింది. యేసునందు విశ్వాసం ఉంచకుండా ఉండే వారి కొరకు వర్తమానం మేము తెలియజేస్తున్నాం. నీవు బహుశా సామాన్యమైన వాడివేమో, నీ చదువు చిన్నదేమో, ఉద్యోగం చిన్నదేమో, ఊరు చిన్నదేమో, పరిస్థితులన్నీ చిన్నవేమో, నీవు అన్ని చిన్న స్థలంలో నుండి వచ్చినావేమో, ఇంకా యేసుని నువ్వు అంగీకరించలేదేమో. యేసుని అంగీకరిస్తే నీ జీవితం ఒక పట్టణం మాదిరి. అంటే అర్థం ఏంటి? అది ఇచ్చేసాను కదా, ఆత్మ సంబంధమైన పట్టణం. ఇప్పుడు ఈ పట్టణాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇది భూ సంబంధమైన పట్టణం. సిటీ ఆఫ్ డేవిడ్ ఈజ్ ఏ టెంపరరీ సిటీ. ఇది తాత్కాలికమైన పట్టణం.
అయితే మనం ఇంకో పట్టణం కోరిక ఎదురు చూస్తున్నాం. బైబిల్లో రాయబడిన దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం. పట్టణానికి ఎప్పుడైనా పునాదులు చూసారా? పునాదులు దేనికి ఉంటాయి? బిల్డింగ్లకు ఉంటాయి, అపార్ట్మెంట్లకు ఉంటాయి, ఇళ్లకు ఉంటాయి, కోటలకు ఉంటాయి, తర్వాత నివాస స్థలాలకు ఉంటాయి, రాజమహల్స్కి ఉంటాయి. పట్టణానికి పునాది, ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువు. దినాన ఆ పట్టణం రాబోతుంది, ఆ పట్టణంలో మనమే ఉండబోతున్నాం. ఆ పట్టణం కొరకు సిద్ధపరచుట కొరకై లోకనాథుడు ఒక గ్రామములో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఇది ఆయన యొక్క ఆధ్యాత్మికమైన దాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు రక్షకుడిగా స్వీకరించవచ్చు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కడుగు, పరిశుద్ధపరచు, నా హృదయంలోనికి రా, నీ రక్తం చేత నన్ను కడుగు. ప్రభు ఎదుట పాప క్షమాపణ, మారు మనసు పొందటానికి ఇష్టపడి అంగీకరించి ఒప్పుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి దావానంలో వ్యాపిస్తుంది. జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ నీ హృదయాన్ని నింపుతుంది. పాపాలు క్షమించబడతాయి. ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం అలాగే జీవిస్తావు? చూస్తాంలే 2025 చివరి దాకా వచ్చిన ఇంకెప్పుడు చూస్తావు? హౌ లాంగ్ యూ హాల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్? ఇంకా ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో జీవిస్తావు? యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, లేదా మన పోకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కనుక మన పోకడ జరగక మునిపే, యేసుప్రభు రాకడ మునిపే నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అర్పిస్తే అదే నిజమైన క్రిస్మస్. ఏ సేవర్ ఇస్ బోర్న్. రక్షకుడు యూదా దేశ బెత్లెహేములో పుడితే పల్లెటూరు పట్టణం అయినట్టు నీ హృదయంలో పుడితే నీ హృదయం కూడా ఒక పట్టణం యొక్క సౌందర్యం వస్తుంది. పట్టణం ఎలాగుంటుందో నాకంటే మీకు బాగా తెలుసు కదా. దేర్ ఆర్ సో మెనీ సిటీస్ దట్ హ్యాస్ నో నైట్ అండ్ డే, దే డు నాట్ స్లీప్. పట్టణాలు నిద్రపోలేవు కొన్ని ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు, అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో ఉండే సిటీ ఒకటి ఉంది, సియాటల్. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉండేది అక్కడే. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అమెరికాస్ రిచెస్ట్ స్టేట్. దాంట్లో ఉన్న ఇన్కము మన ఆంధ్రప్రదేశ్లోని బడ్జెట్ కూడా ఇంకా తక్కువే అంట. రిచ్ సిటీస్, పట్టణంలో చాలా ధనవంతులే, ప్రపంచంలో చాలా ధనవంతులైన పట్టణాలు ఉన్నాయి. ప్రభు నిన్ను కూడా ఆత్మీయమైన ఐశ్వర్యవంతుడిగా చేయాలని కోరుతున్నాడు. ఎంతకాలం ఇలాగే యేసును అంగీకరించకుండా, పాపక్షమాపణ పొందకుండా, నిరాకరిస్తూ తృణీకరిస్తూ జీవించడానికి ప్రయత్నం చేస్తా. నేడే రక్షణ దినం. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ క్రిస్మస్ దినం రాకమునిపే, గుడ్ ఫ్రైడే అదేంటి నూతన సంవత్సరం రాకమునిపే ప్రభు అయిన యేసును నీ హృదయంలోనికి స్వీకరించు. అదే నీ ఆధ్యాత్మిక జీవితానికి సోపానం, ఆరంభం. ఇలాగ చెప్తుంటే మీరు అనొచ్చు, నాకు చిన్నప్పటి నుండి బైబిల్ తెలుసు, సండే క్లాస్కి వచ్చిన, వీబీఎస్లో పాల్గొన్నా, ర్యాలీలో పాల్గొన్నా, కిరీటాలు కొనుక్కున్నా, ప్రైజులు కొట్టినా, అన్నీ నావే అని. అన్నీ నీవే ఉండొచ్చు. యేసు నీవాడా? నీ హృదయం యేసుకి ఇచ్చినావా? యేసుతో నీకు వ్యక్తిగతమైన పరిచయం ఉందా? ఇదొక్కటే కాదు. అలాగ లేకపోతే ఈ లోకాన్ని విడిస్తే నిత్య నరకమైన బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట తెలియచేయటానికి విచారిస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాలని యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. మీరు ఊహించుకోండి, సంవత్సరం చివరిలో వచ్చి, క్రిస్మస్ అప్పుడు వచ్చి, డిసెంబర్లో వచ్చి యేసుని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిస్తే బహుశా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, ధవళ సింహాసనం ఎదుట లేదా తీర్పు సింహాసనం ఎదుట ప్రభు దగ్గర నిలబడినప్పుడు రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేని కారణాన్ని బట్టి నరకానికి వెళ్తాను. నేను కూడా చాలా పనులు, నేను కూడా వీబీఎస్, నేను కూడా ర్యాలీలో పాల్పొంది, నేను కూడా అన్నీ చేశాను. మరి హృదయం ఎంత షాకింగ్ అది. కనుక యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాపక్షమాపణ పొందాలని మనవి చేస్తున్నా. యేసునందు విశ్వాసం ఉంచిన మనం యేసుక్రీస్తు ప్రభువే ఆ గొర్రె పిల్లని గుర్తించాలా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏముందంట రాయబడింది, కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండే రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండరు. గొర్రెల కాపర్లు పొలంలో ఉండే మందను కాస్తున్నారు. సరే, వారి దగ్గరికి ప్రభు దూత. ఏ ప్రభు దూత? ప్రభు దూత అంటే మనకి ఇక్కడ క్లారిటీ లేదు కనుక తెలుసుకోవడానికి మొదటి అధ్యాయం చూస్తాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 1 verse 11.
ప్రభుదూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా. ఎవరి ప్రభుదూత? బైబిల్ ఎంత అందమైందంటే ఇక్కడే ప్రశ్నలుంటే ఇక్కడే జవాబు ఉంటాయి ఎతికే వాళ్ళకి. ఈ ప్రభుదూత ఎవరంటే జవాబిస్తున్నాడు 19వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 1:19. లూకా 1:19. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియల్. ప్రభుదూత అంటే గాబ్రియల్ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ కంటెస్ట్లో. ఎందుకంటే ప్రభుదూత అనేది తెలుగు బైబిల్లో బోల్డ్లో రాశారు. ప్రభు అనేది బోల్డ్లో రాసి పక్కన దూత అనేది చేసినారు. కనుక ప్రభుదూత అంటే ఈ కాంటెస్ట్ ప్రకారం మనకు గాబ్రియల్ అని అర్థమవుతుంది. గాబ్రియల్ అంటే గేబి ప్లస్ ఎల్ అనే చివరిలో వస్తే ఎల్ అని వస్తే గాడ్ అని అర్థం. బేతెల్, గమాలియల్, గ్యాబ్రియల్, డేనియల్, ఎల్ బెతెల్. ఈఎల్ అని వస్తే చివరిలో గాడ్ అని అర్థం. ముందు గ్యాబ్రియల్ అంటే మైటీ మెన్ ఆఫ్ గాడ్, దేవుని బలమైన వ్యక్తి. మీకు తెలుసు కదా, ముగ్గురు ప్రముఖమైన ఆర్కేజిల్స్ అంటారు. దాంట్లో ఒకళ్ళు గాబ్రియల్, ఇంకోళ్ళు మికాయల్, ఇంకోటి మన ఫ్రెండ్ ఎక్కడైనా తిరుగుతుంటాడు. మీరే చెప్పండి, నేనేం చెప్పను. సనుక వాడెప్పుడో వెళ్ళిపోయాడు, ఇంకా మనకేమంత పని లేదు. ఎందుకంటే ఏదైనా తోటలోనే దిగేసి వచ్చినాడు, ఛార్జ్ ఇచ్చేసినారు, అందుకే తీసుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు గాబ్రియల్, మిఖాయేల్. దీంట్లో గాబ్రియల్ మాత్రము పాత నిబంధనలో నాకు తెలిసి దానియాలకు ఒక్కసారే కనిపించినాడు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆయన యోసేపుకి కనిపించినాడు, మరియమ్మకి కనిపించినాడు, మళ్ళీ ఇక్కడ కూడా దూతల దగ్గర కూడా వెళ్ళాడు. మీరు ఊహించుకోండి, దేవుడికి దూతలు అంటే ఎంత ప్రాముఖ్యం. వాళ్ళ దగ్గరికి గాబ్రియల్ పంపించినాడు. ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా, ఎవరినో ఒకరిని పంపించవచ్చు కదా, కొరియర్ చేయొచ్చు కదా, లేకపోతే సామాన్యమైన మనుషులు వెళ్ళొచ్చు కదా, టెక్స్ట్ చేయొచ్చు కదా, ఫేస్బుక్ స్టేటస్, సోషల్ మీడియా ఏదో ఒకటి వాడుకోవచ్చు కదా. గాబ్రియల్ దూతను పంపించినాడు అంటే ఈ గొర్రెల కాపర్లు దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైన వారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ గాబ్రియల్ దూత అయితే బాప్తిస్మ మన్నించండి జకర్యా దగ్గరికి వచ్చినాడు, ఏ గాబ్రియల్ దూత అయితే యోసేపు దగ్గరికి వచ్చినాడు, ఏ గాబ్రియల్ దూత అయితే మరియమ్మ దగ్గరికి వచ్చినాడు, అదే గాబ్రియల్ దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళినట్లు ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. వెళ్ళి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తుంటే వాళ్ళు భయపడినారని వాక్యంలో మనం చూస్తాం. వారికి సందేశం ఇచ్చినారు. మీరు ఊహిస్తారా, ఈ సందేశం ఏ రోజుకు పోయి చెప్పలేదు, ఇది పిలాతుకు పోయి చెప్పలేదు, ఇది రోమా సైనికులకు పోయి చెప్పలేదు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నిక్కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అనే సందేశం గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. హెవెన్లీ మెసేజ్ టు ద సింపుల్ పీపుల్. పర సంబంధమైన వర్తమానం సామాన్యుల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఆ తర్వాత జరిగిన సంగతి మనకు బాగా తెలుసు కదా. ఈ గొర్రెల కాపర్లు ఆ వర్తమానం వినిన వెంటనే వారు హృదయాంతరంగాలు సిద్ధపరచుకుని ఆ తర్వాత వారు ఎలాగ ప్రయాణం ఇచ్చినారో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఇక్కడ చూస్తే లూకా సువార్త 2:8 ప్రకారం కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండే రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండిరి. ఇక మీరు కాసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మీ కొరకు రక్షకుడు పుట్టాడు. అసలు వీళ్ళు ఎందుకు గొర్రెలు కాసేది ఎందుకు, దానికి దీనికి ఏం సంబంధం అని బహుశా మీలో కొంతమందికి తెలియదేమో, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. పాత నిబంధన దినాల ప్రకారం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా ఈ భూమి మీదకి రానప్పటిదాకా పాపం చేసిన ప్రతి వారు బలి అర్పించడం అనేది ధర్మశాస్త్రం. పేదలైన వాళ్ళైతే 2 గువ్వలను తీసుకొని వస్తారు, ఇంకా కొద్దిగా ధనవంతులు అయితే పావురాలు తీసుకొని వస్తారు, ఇంకా కొద్దిగా ధనవంతులు అయితే గొర్రెపిల్లని తీసుకొని వస్తారు, ఇంకా ధనవంతులు రాజులు దావీదు తర్వాత ఏంటి సొలొమోన్ ఇలాంటి వాళ్ళంటే ఎద్దులు బలిస్తారు, ఇంకా హై నెక్స్ట్ రేంజ్ అబ్రహాం లాంటి వాళ్ళైతే కొడుకునే బలిస్తారు. దట్ ఈస్ హై క్లాస్ ఆఫ్ వర్షిప్. ఇప్పుడు గొర్రెలు మామూలుగా యావరేజ్గా ఉండేది మిడిల్ క్లాస్ పీపులే కదా, అందుకనే వీళ్ళు గొర్రెలు తీసుకొని వచ్చి వాళ్ళ పాప పరిహారార్థం కొరకు దేవాలయంలో ప్రవేశించడం మానవాయితీ. వారు గొర్రెలు తీసుకొని వచ్చిన తర్వాత అప్పట్లోనే లాబీలు ఉండేవి. ఎలాంటి లాబీలు అంటే యాజకులు, లేవీలు వీళ్ళంతా కలిసి ఒక లాబీ చేసేవాళ్ళు. వాళ్ళ లాబీ ఏంటంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు గొర్రెను తీసుకొని వచ్చి, అయ్యా నేను పాపం చేశాను మా కుటుంబ పక్షాన, ఇది ప్రాయచిత్తార్థ బలి అని వాళ్ళు ఇచ్చేస్తే ఇప్పుడు ఆ గొర్రెను వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు. దీనికి సుడి ఉందా, బాగుందా లేదా, ఆరోగ్యంగా ఉందా, రోగం తగిలిందా, ఏం తగిలిందా అన్ని చెక్ చేసిన తర్వాత బాగుంది అని అంటేనే బలి అర్పించాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది నిర్దోషమైన నిష్కల్మషమైన గొర్రె పిల్ల అది వధించబడాలని, దాంట్లో ఏ లోపము లేకుండా ఉండాలని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఎలాంటి గొర్రెపిల్ల తెచ్చినా దానికి ఖచ్చితంగా ఒక లోపం పెడతారు. ఎందుకు లోపం పెడతారంటే ఇప్పుడు లాబీ ఉంది. ఏంటి లాబీ అంటే కొంతమంది గొర్రెల కాపర్లను హైర్ చేసుకొని ఈ గొర్రెలన్నింటినీ బెత్లెహేము పక్కనున్న పొలాల్లో పోషిస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇంత దూరం నుండి గొర్రెని తీసుకొని వచ్చిన వానికి గొర్రె అర్పించడానికి లేదా దీంట్లో లోపం ఉంది, నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళు అని అంటే అంత దూరం పోయిన తర్వాత వాపస్ ఎలాగొస్తాం మరి? ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాము ఏదో ఒక పని మీద, ఇంటర్వ్యూ మీద, అక్కడ ఇది చెల్లదు అంటే ఏం చేయాలి మరి? మనం వెంటనే అంటే ఎవరు చెల్లదు అంటామో వాళ్ళని అంటాం. మరి సొల్యూషన్ ఏంటండి అని. విచిత్రం ఏంటంటే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. ఇక్కడ వీళ్ళే సొల్యూషన్ చెప్పేవాళ్ళు అనమాట. ఏమైనా సొల్యూషన్ అంటే ఇక్కడ పక్కన పొలం ఉందా, అక్కడ గొర్రెల కాపర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర గొర్రెలు ఉంటాయి, మీరు వెళ్ళి ఒక మంచిది తెచ్చుకోపోండి అని. అక్కడ నుండి ఒక గొర్రెని తీసుకుని వస్తా. ఇది పర్ఫెక్ట్ అమ్మా, ఎక్కడ తెచ్చారు, చాలా బాగుంది, అసలు దేవుడు అంగీకరించే గొర్రెని. మరి ఈ పాత గొర్రెని ఏం చేయాలా? తీసుకుపో అని చెప్తారు వాళ్ళు. ఇంత దూరం పోయిన వాడు మన పాత గొర్రెని ఏం చేస్తావు? ఇది ఎలాగుంటుందంటే, మనం 2 వీలర్ బండిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళింటాం, టైర్ బాగలేదు, తీసేస్తాడు, కొత్త టైర్ వేయాలి సార్, ట్యూబ్ వేయాలి సార్, అన్నీ వేసిన తర్వాత ఈ పాతది ఏం చేయమంటావు సార్, తీసుకెళ్ళండి సార్ అంటాడు కావాలనే మాటకి. ఏం చేస్తాంలే అని మేము తీసుకుని నువ్వే పెట్టుకో. సేమ్ ఇదే టైప్. ఈ గొర్రెని తీసుకుని మేమేం చేస్తాంలే మీరే పెట్టుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గొర్రెని మళ్ళీ గొర్రెల కాపరి దగ్గరికి పంపిస్తారు, రొటేషన్. అక్కడి నుండి ఇక్కడికి వస్తే పవిత్రమైంది, వీళ్ళే నేరుగా తెస్తే అపవిత్రమైంది. దిస్ వాజ్ ద లాబీ హ్యాపెనింగ్ దేర్. ఇప్పుడు వాళ్ళు గొర్రెల కాపర్ల దగ్గరికి దూత ఎందుకు వెళ్ళాడంటే, యూ నీడ్ నాట్ టెండర్ ద ఫ్లాక్ ఎనీ లాంగర్ ఇన్ ద విల్డర్నెస్. ఇప్పుడు మీరు పొలంలో గొర్రెలు కాయాల్సిన పని లేదు, బలి అర్పణ అవసరం లేదు. దేవ గొర్రె పిల్ల సమస్త మానవ కోటి కొరకై ఒక్కసారిగా అర్పించబడే దేవ గొర్రె పిల్ల, పాపం లేని గొర్రె పిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్ల, నిష్కళంకమైన, నిర్దోషమైన, నిందారహితమైన పరలోకపు దేవుని గొర్రె పిల్ల వచ్చాడు. మీరు ఈ మందను వదలవచ్చు, మీరు మీ కార్యక్రమాల్లో వెళ్ళొచ్చు, ఇంకీ గొర్రెలు అవసరం లేదు కనుక పరలోకపు గొర్రెను వెళ్ళి చూడండి. వాట్ ఎ మెసేజ్! ఇది నన్ను ఒకవేళ భౌతిక సంబంధమైన గొర్రెలే మనం తీసుకుని వచ్చి అర్పించేదైతే ఇంతమంది మనం రాలేమనుకుంటా. లోకనాథుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ స్థలము టాక్స్ అబౌట్ హిస్ సాక్రిఫైస్. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. గొర్రెపిల్ల ఎలాగుంటుంది నాకంటే మీకు చాలా బాగా తెలుసు అనుకుంటా. చాలా అమాయకంగా ఉంటుంది, చాలా సామాన్యంగా ఉంటుంది. కాపరి తప్ప గొర్రెపిల్లకి ఎవరు తెలియదు. మనం గొర్రెపిల్లలంటే మనకెవరు తెలుసు? లూసిఫర్ తప్ప ఎవరు తెలియదంటే కరెక్టా? వెరీ సాడ్. ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళనో అక్కడికి ఆయనను సేవించు పరిచారకులు వెళ్తారు. ఎందుకంటే గొర్రెపిల్ల ద్వారా ఆయన రక్తమును బట్టి, సాక్ష్యమును బట్టి విజయశాలమయ్యాము. ఆ దినములలో ద పీరియడ్ ఆఫ్ క్రిస్మస్ సమయం, ఆ దేశములో ద ప్లేస్ ఆఫ్ క్రిస్మస్. 3-4-5 చూసి తొందరగా ముగిస్తామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 2:18. లూకా 2:15. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ దూతలు, ఏ దూతలు? ఎవరైతే వర్తమానం తీసుకొని వచ్చినారో ఆ దూతలు, వారు భూ సంబంధమైన వారు కాదు. వాళ్ళ దూతల దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి మీరు ఎక్కడ ఉంటారు అని, వాళ్ళ పేరు చెప్తే, మనం వాళ్ళు ఉండే స్థలం చెప్తే, రెసిడెన్స్ చెప్తే మనకు ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. నేను ఇందాక చెప్పాను కదా 1వ అధ్యాయంలో ఆ గాబ్రియల్ దూత తన గురించి ఇంట్రో ఇచ్చుకున్నాడు. మనల గురించి ఇంట్రో ఇయటానికి కూడా మనకు సరిగా ఉండదు, ఎందుకంటే మెటీరియల్ ఉంటే కదా ఇంట్రో ఇయటానికి. ఏమన్నా మెటీరియల్ లేనప్పుడు ఇంట్రో ఏమి ఇస్తాం? కానీ గాబ్రియల్ ఎలాంటి ఇంట్రో ఇచ్చుకున్నాడు ఇందాక మనం చూసాం కదా, ఐ యామ్ గ్యాబ్రియల్. మరి ఎక్కడ ఉంటారండి మీరు? ఏ నగరంలో ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? ఆయన ఇక్కడ 1వ అధ్యాయంలో చెప్పాడు కదా, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 1:19. నేను దేవుని సముఖమందు నిలుచువాడ. దట్ ఈస్ ఎ టెరిఫిక్ ఇంట్రో. మనకు చాలా ఇంట్రోలు ఉంటాయి. ఏంటంటే మనం పేరు చెప్తాం, మేము పలానా చేస్తున్నామంటే, పలానా ఊర్లో ఉన్న పలానా ఉద్యోగం, పలానా పరిచయం చేస్తున్నాం, పలానా మనం చేస్తాం. గాబ్రియల్ వల్ల ఇలాగ చెప్పగలమా? ఐ యామ్ గ్యాబ్రియల్, ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను గాబ్రియల్ను, దేవుని సముఖమందు నిలుచువాడను.
బహుశా ఇలాంటి ఇంట్లో కొంతమంది చెప్తారు. ఏలియా లాంటి వాడు చెప్పినాడు. తిష్పీడైన గిలాదులో నుండి వచ్చి ఏలియా ఇలాగ చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను ఆ యెహోవా. వాట్ ఎ ఫ్యాబులస్ ఇంట్రో ఈజ్ దిస్. ఇదంటే ఎంత బాగుండు మనకి ఇంట్రో. ఇలాంటి ఉపోద్ఘాతం, ఇలాంటి ఇంట్రడక్షన్ మనకు కరువైపోయింది. అందుకనేనేమో బహుశా దైవ సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నా. ఈ దేవదూతలు ఒక వర్తమానముతో వచ్చినారు. క్రిస్మస్ ఈ వర్తమానము. భయపడొద్దు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడే. సేవర్ ఈజ్ బోర్న్. ఈ మాట ప్రతి చోట ప్రతిధ్వనించితే దూతల యొక్క పని. పబ్లికేషన్ ఆఫ్ క్రిస్మస్, ప్రొక్లమేషన్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ను గురించి ప్రకటించడే. సేవర్ ఈజ్ బోర్న్, ఏ సేవర్ ఈజ్ బోర్న్, ఏ సేవర్ ఈజ్ బోర్న్. రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు. రక్షకుడు మనందరి కొరకై భూమి మీదకి ఉదయించినాడు. కారణం ఏంటంటే ఆయన మరణించాలి. ఆయన మరణించేది లేకపోతే ఈ భూమి మీద ఉదయించేది ఉండదు. దేవుడు ఆత్మ. మరి ఆత్మ శరీరం ఎందుకు ధరించుకొని వచ్చినాడు? రక్త మాంసాలు ఎందుకు ధరించుకొని వచ్చినాడు? పాపరహితుడిగా భూమి మీద ఎందుకు ధరించినాడు? అంటే చనిపోవాలా. చనిపోకపోతే మనుషునికి విడుదల లేదు, పాప క్షమాపణ లేదు. మరి ఆత్మదేవుడు ఎలాగ చనిపోతాడు? ఆత్మదేవుడు చనిపోలేడు కదా. అందుకే చనిపోవాలంటే ఒక శరీరం ఉండాలి కదా. అది పాపరహితమైన శరీరం ఉండాలి కదా. ఆ కారణం చేత ఆయన మానవ దేహంతో పాపము లేనివాడిగా జన్మించి జీవించి మనందరి కొరకై, మరణమును మృంగివేటి కొరకై, మరణము ద్వారా మరణాన్ని ఓడించినాడు. కాంకరింగ్ ద డెత్ బై డెత్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాల, వజ్రానికి వజ్రమే, మరణానికి మరణమే. ఆ మరణం మరణశాసనం రాసిన వాడు. ఆ మరణమే యేసుక్రీస్తు యొక్క మరణం. ప్రతి మనుషుని కొరకు బైబిల్లో రాయబడింది ఆయన మరణము రుచి చూడటానికి వచ్చినాడంట. మీలో చాలా మంది చాలా రుచి చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ మరణం రుచి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే చెప్తారు, మరణం దాకా వెళ్ళాను అయినా దేవుడు నన్ను కరుణించినాడని చెప్తారు. కానీ మరణం కూడా రుచి చూసి ఇలాగుంటుంది, చప్పగుంటుంది, పొల్లగుంటుంది, కారం తక్కువ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, సేవరి మాదిరి ఉంటుంది. ఎవరైనా అలా రుచిడా? చాలామంది తెలుసు కదా మీకు. చదువుకున్నప్పుడు పాస్ అయితే ఎలాగుంటుందో వాళ్ళకి రుచి తెలుసు. ఉద్యోగం వచ్చినప్పుడు ఎలాగుంటుందో రుచి తెలుసు. ఫస్ట్ జీతం వచ్చినప్పుడు ఎలాగుంటుందో రుచి తెలుసు. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలాగ బాధలు ఉంటాయో రుచి తెలుసు. పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగుంటుందో రుచి, అది కూడా వాళ్ళకి బాగా తెలుసు. రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా ఎలాగుంటుందో అది కూడా బాగా తెలుసు. షుగర్ బీపీ వచ్చిన తర్వాత కూడా ఎలాగుంటుందో అది బాగా తెలుసు. ఇవన్నీ రుచులు తెలుసు. కానీ మరణపు రుచి ఒకే ఒక్కడ చూచాడు. ఆయన పేరే యేసు. దాన్ని దేవదూతలు పుట్టుకతో ప్రకటన చేయడం ఆరంభించినారు. నేను ఇందాక చెప్పాను కదా, 5 ప్రకటనలో యేసుప్రభు యొక్క పునరుత్థాన ప్రకటన కూడా 3వది మనకు పరిచయం. మత్తయి 28:6 మనం చూస్తాం. దేవదూత చెప్పిన మాట ఇది, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎక్కడా? బెత్లెహేములో పశువుల పెట్ట పరండ పెట్టబడి ఉన్నాడు. ఇప్పుడు దూతలు ఏం చెప్తున్నారు? వల్ల మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఓ ఆశ్చర్యకరమైన విడుదల, విమోచన మానవులమైన మనకు కలిగించట కొరకై ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. 3 విషయాలు మనం చూస్తున్నాం. ఆ దినములలో పీరియడ్ ఆఫ్ క్రిస్మస్, ఆ దేశమందు ప్లేస్ ఆఫ్ క్రిస్మస్, ఆ దూతలు ప్రొక్లమేషన్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ ప్రకటన, క్రిస్మస్ స్థలము, క్రిస్మస్ సమయము. 4 చూస్తామా? గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2:15. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేమునకు వరకు వెళ్ళి చూతమరండి అని యుకంతో ఒకడు చెప్పుకొనిరి. ఆ గొర్రెల కాపర్లు. ఏ గొర్రెల కాపర్లు? ఎవరైతే పొలంలో మందరం వేస్తూ మేపుతున్నారో ఆ గొర్రెల కాపర్లు. వీళ్ళకి మనం ఏం పేరు పెడదాం? ద పీపుల్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ ప్రజల్లో ఎంతమంది ఉండి ప్రజలు, ఇన్ని ఉండి ప్రజలు లేకపోతే ఎలాగా?
సమయం ఉంది, స్థలం ఉంది, వర్తమానం ఉంది, మరి ప్రజలు ఉండాలిగా. కానీ క్రిస్మస్ అంటే అందరికీ, సాధారణంగా ఇళ్లలో నా పెద్ద వయసు ఉన్నోళ్ళు ఏదైనా క్రిస్మస్ బట్టలు కొనుక్కోలేదు లేదా పిండి వంటలు తినలేకపోతున్నారు అనుకోండి, ఏంటి బజార్ ఇలాగ డల్లగున్నారంటే మనకేముందండి పండగ, అంత పిల్లలకే. బైబిల్ అలాగ చెప్పట్లేదండి. అంటే మీరు అందరు కొత్త బట్టలు కొనుక్కోమని నేను చెప్పట్లేదు. ఆ హృదయంలో ఆనందం. క్రిస్మస్ ఈజ్ ఫర్ ఆల్. ఇప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ నేను చెప్తా. మొట్టమొదట క్రిస్మస్ వృద్ధురాలైన గొడ్రాలైన ఎలిజబెత్. ఇంకా ఎలిజబెత్ అంటేనే భవిష్యత్తుకి కష్టంగా ఉంటే ఆమె గర్భంలో ఉన్న పిండం అక్కడ స్టార్ట్ అవుతుంది క్రిస్మస్. ఎక్కడ దాకా పోతుంది తెలుసా? 2వ అధ్యాయంలో ఆషేరు గోత్రికురాలైన విధవరాలు దాదాపు 100 సంవత్సరాలు, అంటే గర్భములో నుండి ఫ్రమ్ వూమ్ టు టూమ్. దిస్ ఇస్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు నాకేం సంబంధం లేదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పరేంటి? గొడ్రాలకు, గర్భంలో ఉన్న వారికి, కన్యకు, విధవరాలు. ఆషేరు గోత్రికురాలైన అన్న విధవరాలు అంటే పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, వృద్ధుడైన జకర్యైనా, సేవ చేస్తున్న జకర్యైనా, పొలంలో గొర్రెలు కాస్తున్న వాళ్ళైనా, ఇంకో క్లాస్ వదిలేసినామని మీరు అనుకుంటున్నారేమో. ఆ క్లాస్ హై క్లాస్, ఆ క్లాస్ ఇక్కడ లేదనుకుంటా. ఆ క్లాస్ ఏంటి? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు, మ్యాగీస్, తూర్పు దేశపు జ్ఞానులు. కనుక ఈ క్రిస్మస్ పొలంలో ఉన్న గొర్రెల కాపర్లు మొదలుకొని అంతఃపురంలో ఉన్న జ్ఞానుల దాకా, ఇట్ కవర్స్ ఆల్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద పీపుల్. It covers from virgin to widow. It covers from the womb to the tomb. Tell me, who is not covered in the Christmas? ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో ఎవరు కవర్ కాలేదు? మనంతా అందరు కవర్ అయింటారు. యేసు ప్రభు వారు మన హృదయంతరంగంలో పుట్టి, మన కొరకై పుట్టి, శిశువుగా, సామాన్యమైన వ్యక్తిగా జన్మించి జీవించినాడు. మీకు పరిచయమో లేదో, ఈ గొర్రెల్లో కాపర్ల దగ్గరికి దూత వచ్చి చెప్పాడు కదా. దూత గురించిన సంగతులు 24 సార్లు లూకా భక్తుడు రాశాడు. లూకాలోనూ అపోస్తల కార్యాలను మీరు బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ ఆలోచించింటే మీరు గమనించవచ్చు. మత్తయి, మార్కు, యోహాన్లో తక్కువ కనిపిస్తారు దూతలు, కానీ లూకా భక్తుడు దూత 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 అనే మాట అంటే ఆయన దైవికమైన ప్రత్యక్షతలోనికి ప్రభు ద్వారా ఆధ్యాత్మికంగా అప్పగించబడి ఆ పరసంబంధమైన సంగతులన్నీ మానవ గ్రాహ్యమునకు, బుద్ధికి అర్థమయ్యేటట్లు బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? లూకా సువార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 21. ఆ శిశువు సున్నతి చేయబడవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు. దేవదూత 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 చూడండి. ఆల్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏంజల్ విచ్ ఇస్ సెలెస్టియల్ బాడీ. దైవలో ఉన్న దేవదూతల యొక్క సమూహముతో ఈ క్రిస్మస్ ముడిపడి ఉంది. ఎందుకంటే మనమును అలాంటి ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే తప్పంటారా? ఇప్పుడు క్రిస్మస్ వర్తమానం ఏంటంటే సింపుల్. ఆ చిన్న కాదు, పెద్ద. ఆ దినములు, 2వది ఆ, 3వది ఆ దూత, 4వది ఆ. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడని మిమ్మల్ని అడిగారు అనుకో, బ్రదర్ ఏం చెప్పాడని, క్రిస్మస్ గురించి చెప్పినాడు అనొద్దండి, ఆ అని చెప్పాడు అని చెప్పాను. అన్నీ ఆలే. ఇక ఆల్లోనే ఉంటే బండి రాదాకా ఎప్పుడు పోవాలా? అంతే నా ఆలు ఉండేది. ఇప్పుడు మనం ఆలోనే ఉంటే క్రిస్మస్కి బండి రాదాకా ఎప్పుడు పోవాలా? అంటే ఒక మనిషి క్రిస్మస్ని వివరించలేడు. కొంతమంది పిల్లలు అంటారు కదా, యవనస్తులు, ముఖ్యంగా బిలీవర్స్ పిల్లలు, సేవకుల పిల్లలు, ఎల్డర్స్ పిల్లలు రక్షణ పొందకపోయినా అంతో ఇంత చదువుకొని బీటెక్ ఫెయిల్ అయ్యి డిస్కంటిన్యూ అయ్యి అటు ఇటు తిరుగుతా రకరకాలైన క్రాఫ్లు పెట్టుకొని, సినిగిపోయిన జీన్లు వేసుకొని, టైట్ ఫిట్టింగ్లు వేసుకొని, అది అయ్యో ఇఫ్ ఐ నో గాడ్ ఫుల్లీ దెన్ ఐ బిలీవ్ హీమ్. నేను దేవుని పూర్తిగా నమ్మితే, తెలుసుకుంటే అప్పుడు ఆయన నమ్ముతా.
నువ్వు దేవుని పూర్తిగా ఎలాగ నమ్మడం వీలవుతుంది? దేవుని పూర్తిగా ఏ నోరు చెప్పలేదు, ఏ చెవి వినలేదు, ఏ కళ్ళు చూడలేదు, ఏ మానవుడు గ్రహించలేడు. గ్రహించగలిగితే హౌ కెన్ హి బి గాడ్? ఆయన దేవుడు ఎలాగైతాడు? కంటికి, జ్ఞానానికి, ఆలోచనకు, శరీరానికి అతీతుడైన వాడే దేవుడు. నేను వర్ణించగలిగినంత వాడు ఆయన దేవుడు అయితే హౌ కెన్ హి బి గాడ్? ఈజ్ ఎ మ్యాన్. ఆయన మనిషే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవడును సమీపింపరాని మహామహిమలు అమరత్వము కలిగిన వాడు ఆయన. నేను చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. చూడండి, మనిషిలో మెదడు ఉంది కదా, బుర్ర అంటున్నాను, బ్రెయిన్. ఇది ఎన్ని కేజీలు ఉందో తెలుసా? 1.5 kgs ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మన్నించండి, మీ టాపిక్ కూడా కవర్ చేయాలి. 1.5 kgs ఉంటుంది. 1.5 kgs ఉన్న బుర్ర ఎంత జ్ఞాపకం చేసుకుంటుందో, ఎంత ఊహించుకుంటా తెలుసుకోవాలి. ఈ బుర్ర మనల్ని మనం 6 అడుగులున్న మనిషిని గురించే గుర్తించలేదు. అందుకనే MRI అంటారు, స్కాన్ అంటారు, డయాలసిస్ అంటే ఏదో చాలా మనం ఊహించలేని, మనకు లేనన్ని వొకాబులరీలో మించిన టెస్టులు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఈ 1.5 kg బుర్ర 6 అడుగుల మనిషినే గ్రహించకుండా ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడుతుంటే, నీ 1.5 kg బుర్ర ఎవడును సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి ఆకాశ మహాకాశాలు పట్టుదలని దేవుణ్ణి ఎలాగూ గ్రహిస్తుంది? చెప్పండి, బిగ్ డేటా నామే మైండ్. నీకేం అవగాహన లేకపోయినా దేవుని గురించి ఎలాగ మాట్లాడతావు? అలాగా దేవుని నేను పూర్తిగా తెలుసుకుంటే నమ్ముకుంటా, ఆయన నాకు ప్రత్యక్షమైతే నేను నమ్ముకుంటా. నువ్వు మంటివి, నువ్వు పురుగు, నువ్వు దుమ్ము, నువ్వు ధూళి, నువ్వు గడ్డి, నువ్వు ఆవిరి, నువ్వు ఎగిరిపోయేవాడు. నీకు దేవుడికి ఎక్కడ పోలిక? దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ టైనీ పార్ట్ ఆఫ్ కంపారిజన్ విత్ గాడ్. ఆయన గమ్యగోచరుడు, ఆయన జ్ఞానము మితిలేనిది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అలాంటి దేవుణ్ణి మరి ఎలాగ తెలుసుకోవాలా? తెలుసుకోవటానికి కాదు మనం ఉన్నది, నమ్మటానికి. క్రైస్ట్ ఈజ్ నాట్ టు నో బట్ టు బిలీవ్. భగత్ సింగ్ గారికి మిగతా బోధకులకున్న తేడా ఇదే. మిగతా బోధకులు తలలో యేసు ప్రభుని గురించి పెంచుకోవాలనుకున్నారు, కానీ భగత్ సింగ్ గారు మనకు నేర్పించింది ఏంటంటే, హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు జీసస్ దాన్ హెడ్. ఇంకోసారి చెప్పనా? హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు జీసస్ దెన్ హెడ్. మనమేమనుకుంటామంటే హెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు జీసస్. నో, హెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్, హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. మన హృదయం ప్రభు ఎదుట సరైనదిగా, దోషారోపణ చేయనదిగా ఉండాలి. ఆ శిశువు, ఏ శిశువు? ఏ శిశువు? నేను ఇందాక చెప్పాను కదా అని, ఒక టీచరు పిల్లలకు బోధిస్తే ఇలా బోర్డు పెట్టి అక్కడ రాసింది అనుకో పెద్ద, దాన్ని దీర్ఘం తీస్తే ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా బోర్డు అయిపోయింది, పిల్లలు ఇంకా అంతకంటే పైకి పోదు అని చెప్పింది అనుకో, కింద రాయండి మేమన్నారు అనుకో, కింద కూడా రాసింది, బోర్డు అయిపోయేదాకా రాసింది, ఇంకెంత దాకా రాస్తావు? ఇప్పుడు ఈ అనేది దీర్ఘం తీస్తే పెద్ద ఎక్కడ దాకా పోయింది? ఆ శిశువు అంటే ఎక్కడా? ఆది కాండమా? ఎక్కడి దాకా వెళ్ళింది? ఇంత పెద్ద దీర్ఘం తీసిన టీచర్ ఇక్కడ ఎవరు లేరు, అంత పెద్ద బోర్డు ఇక్కడ ఎవరు లేరు. నా దగ్గర ఆ బోర్డు ఉంది, మీ దగ్గర కూడా ఆ బోర్డు ఉంది. ఆ బోర్డే దేవుని వాక్యం. ఎక్కడి దాకా పోయిందో చెప్పమంటారా? యెషయా 9:6, ఏలైనగా మనకు శిశువు, ఆ శిశువు, ఈ దీర్ఘం అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగింది. ఓ వాట్ ఎ మిస్టరీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని యొక్క వాక్య మర్మము మన జ్ఞానమునకు ఊహకు మించింది. ఆ శిశువు, ఏ శిశువు? ఏ శిశువుని గురించి అయితే వాక్యం బోధిస్తుందో, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, కుమారుని గ్రహించబడును, భుజముల మీద రాజ్యభారం ఉండని ఏ వాక్యం అయితే బోధిస్తుందో ఆ శిశువు అక్కడ దాకా వెళ్ళాడు. ఇప్పుడు ఆ శిశువు వారు 8వ దినాన దేవాలయంలోనికి తీసుకురాబడ్డారు, ప్రతిష్ఠించబడ్డాడు. అయితే అంతటితో మనకు రక్షణ రాలేదు. అందుకని శిశువైన యేసు ఇప్పుడు శిలువ మీదకి వెళ్ళాడు. దేవుని కుమారుడుగా మన పాపములన్నీ భరించినాడు. ఆ శిశువే మనుష్య కుమారుడయ్యాడు. ఆ శిశువే దేవుని చేత పంపించబడిన దాసుడయ్యాడు. ఆ శిశువే మనుషుని పోలికగా పుట్టి
ఆయన శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడైనాడు. ఓ సన్ ఆఫ్ క్రిస్మస్ వ్యక్తి. ఇప్పుడు ఈ 5 ఆల్లో మనం ఏ ఆ దగ్గర ఉన్నాం? 1, 2, 3, 4, 5 మనకున్న ఆళ్ళు బైబిల్లో లేదా? ఎక్కడున్నాము? ఎంత పడిపోయాము, ఎంత దిగజారిపోయాము, ఎంత పతనమయ్యాము. మనలాంటి వారిని పరలోకంలో చేర్చుట కొరకై దేవుడు మానవుడయ్యాడు. ఇది ఒక మర్మం. 1 తిమోతి 3:16 రాయబడిన దేవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. బైబిల్లో మర్మాలు 24 ఉన్నాయి కనీసం కొత్త నిబంధనలో. గ్రేట్ మిస్టరీస్, దాంట్లో గొప్ప మర్మాలు 2 ఉన్నాయి. ఆ గొప్ప 2 మర్మాలు, ఒక్క మర్మం ఏంటంటే ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మానవుడిగా ఈ భూమి మీద జన్మించుట. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయమంటే చేయలేం, చూపించమంటే చూపించలేం, చెప్పమంటే చెప్పలేం. ఇప్పుడు చూడండి, నా దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ అగ్గిపెట్టెలో పెట్టమంటే ఎలాగవుద్ది? మైక్ని తీసుకొని అగ్గిపెట్టెలో పెట్టమంటే ఎలాగవుద్ది? ఈ పాటల పుస్తకం తీసుకొని అగ్గిపెట్టెలో పెట్టమంటే ఎలాగైద్ది? దాని సైజే పెట్టాలి కదా బ్రదర్. ఇది పెద్దగా అవుతుంది, ఇది కూడా పెద్దగా అవుతుంది, ఇది కూడా పెద్దగా అవుతుంది. ఈ చిన్న చిన్న వస్తువులే అగ్గిపెట్టెలో పెట్టడానికి పెద్దగా అయితే ఎవడనూ సమీపింపరాని మహామహిమలో అమరత్వము కలిగి శ్రీమంతుడు, అద్వితీయ సత్య దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమస్తమునకు ఆధారభూతుడైన యేసునాథుడు గాఢాంధకారంలో నివాసం చేస్తున్నవాడు కన్య జేనడి గర్భాన్ని ఉదయించటానికి ఏ మనుష్యుడు బోధించగలడు దీన్ని? ఇప్పటిదాకా మెడికల్ శాస్త్రానికి, అంటే మెడికల్ సైన్స్కి దిస్ ఇస్ ఎ ఛాలెంజ్. ఎ వర్జిన్ గేవ్ బర్త్ టు ఎ సేవియర్. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ ఎవర్ రిటర్న్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ మర్మమైన యేసు మన కొరకై శిలువ మీదకి వెళ్ళి బలిగా, అర్పణగా, త్యాగముగా చేయబడి రక్తం ప్రవహించేటట్లుగా గాయపరచబడి, అవమానపరచబడి, నిందించబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి సింహాసనాసీనుడైనాడు. ఇప్పుడు ఆయన శిశువు కాదు, సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్ల, లోకరక్షకుడు.